ఈరోజు దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు చేర్చుకొని అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమంలో భాగంగా ప్రజలకి వారు చేసినటువంటి దొంగ ఓట్లని ఏ విధంగా చేర్చుకొని అధికారంలోకి వచ్చారనేది ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి ఈ ఓట్ చోరీ ఏ విధంగా జరిగింది, దొంగ ఓట్లు వేసుకొని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఏ విధంగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాబోయే భవిష్యత్తు 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి భారీ మెజారిటీలు వస్తే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి 1,00,000 మెజారిటీ వచ్చింది. అదే నియోజకవర్గంలో 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. 6 నెలల సమయంలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఏ విధంగా వచ్చిందని చెప్పి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయటం జరిగింది. ఆ సమగ్రమైన విచారణలో తేలింది ఏంటంటే దాదాపుగా 1,00,000 పైన దొంగ ఓట్లు చేర్చుకొని బీజేపీ ప్రభుత్వం ఆ దొంగ ఓట్లు వేసుకొని ఆ పార్లమెంట్ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అనేక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇటువంటి దొంగ ఓట్లు చేర్చుకొని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే ఒక ఆశ్రమంలో ఒక బాబా కొడుకులు దాదాపు 50 మంది ఉన్నారంట. 50 దొంగ ఓట్లు ఒక ఆశ్రమంలో చేర్చి ఆ 50 ఓట్లకి తల్లిదండ్రి ఎవరా అంటే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి బాబా అంట. అదేవిధంగా ఒకే అడ్రస్ మీద 4,000 మంది, ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4,000 మంది ఓటర్ లిస్టులో చేర్చడం జరిగింది. అదేవిధంగా 15,000 మంది ఓటర్లు వారి అడ్రస్ చూస్తే, వాళ్ళ ఇంటి నెంబర్ చూస్తే 00 అని ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఓట్లని దోచుకొని మన ఓటు కూడా వాళ్ళే వేసుకోవడం జరుగుతుంది. దీని మీద నిరంతరం పోరాడగలిగినటువంటి శక్తి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఈ యొక్క విషయాన్ని ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఇంటింటికి గడప గడపకి తిరిగి ఈ ఓట్ల చోరీ, మీ ఓటుని ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారనేది తెలియజేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ వినుకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరి సమక్షంలో ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సంతకం కూడా తీసుకొని ఈ ఎలక్షన్ కమిషనరు ఏ విధంగా కుమ్మక్కయి ఈ బీజేపీ ప్రభుత్వంతో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని సమూలంగా ఏ విధంగా వాళ్ళు నిర్మించాలనుకునే కార్యక్రమాలు చేపడుతున్నారనేది ప్రజలందరూ కూడా తెలియజేయబోతున్నాము. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకల్ని ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్.